హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఈరోజు టాపిక్ డైరెక్షన్స్ అన్నమాట. సో ఎవరెవరైతే ఆర్ఆర్బీకి బ్యాంక్కి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్లే స్టోర్లో గోవిద్య అనేటటువంటి యాప్ వచ్చేసి అవైలబుల్లో ఉంది. సో ఏ కోర్స్ కావాలన్నా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డైరెక్షన్స్ అనేటటువంటి టాపిక్ రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్లో ఆర్ఆర్బీస్లో గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, ఎన్టీపీసీలో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. సో టుడే టాపిక్ ఏంటి? డైరెక్షన్స్ అంటే ఏ దిశగా వెళ్తే ఓకేనా, ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తే ఓకేనా, సిచ్యువేషన్ తగినట్టు ఓకేనా, ఏ డైరెక్షన్లో ఫైనల్గా అతను ఫేస్ చేస్తున్నాడు లేదా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వన్ బై వన్ మనం చూద్దాము. ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇక్కడ మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా నాతో పాటు మంచిగా సాల్వ్ చేయండి. కాకపోతే టాపిక్ వెళ్ళడానికంటే ముందు మనం బేసిక్గా ఏం తెలుసుకోవాలి ఈ టాపిక్లో ఓకేనా. కాబట్టి డైరెక్షన్స్ ఏ సైడ్ ఉంటుంది ఓకేనా, అది ఒకసారి మనం తెలుసుకుందాము. ఏ డైరెక్షన్ ఏమని పిలుస్తారు, ఎలా షార్ట్ ట్రిక్స్ ద్వారా కూడా మనం ఈ క్వశ్చన్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లేదా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాల్వ్ చేయడానికి చూద్దాం. క్లియర్? ఓకే, చూద్దామండి. Q started from a point and walked towards the south for 42 meters అంటున్నారు. అవునా? సౌత్ డైరెక్షన్, సౌత్ అంటే ఏంటండి, ఒక దక్షిణ వైపుగా 42 meters అనేది ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ ఫ్రమ్ దేర్ he turned right and walked 2 kilometers అని ఇవ్వడం జరిగింది. దెన్ he turned right again, మళ్ళీ రైట్ సైడ్ ఓకేనా, టర్న్ అయిన తర్వాత 30 meters వాక్ చేయడం జరిగింది. దెన్ టర్న్డ్ లెఫ్ట్ అండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత ఫైనల్లీ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 10 meters. సో ఫైనల్లీ ఇన్ విచ్ డైరెక్షన్ క్యూ ఈజ్ ఫేసింగ్ నౌ అని అడుగుతున్నారు ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ దగ్గర నేను చెప్తానండి ఓకేనా, ఏ వైపు ఏ దిశ ఉంటుంది ఓకేనా, దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చో చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ దగ్గర నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ కానీ మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. క్లియర్? ఓకే అండి, చూద్దాం. ఫస్ట్ డైరెక్షన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్, ఇక్కడేమో ఈస్ట్ అండి, ఈస్ట్, వెస్ట్, టాప్లో నార్త్, ఇక్కడ సౌత్. క్లియర్? మరి ఇన్ బిట్వీన్ ఈ బిట్వీన్ సైడ్స్ ఉన్నటువంటి దిశలు అంటే ఒకసారి చూద్దాం ఓకేనా. దీన్ని ఏమంటారు, నార్త్ అండ్ ఈస్ట్కి బిట్వీన్లో ఉన్నటువంటి దిశని నార్త్ ఈస్ట్ అంటారండి. నార్త్ ఈస్ట్ డైరెక్షన్, అవునా, నార్త్ ఈస్ట్. ఇక్కడ ఏంటండి ఎస్ అండ్ ఈ, దట్ మీన్స్ సౌత్ ఈస్ట్. ఈ డైరెక్షన్ ఏంటండి సౌత్ ఈస్ట్. ఇక్కడ వెస్ట్ అండ్ సౌత్ బిట్వీన్లో ఉన్నటువంటి దిశని సౌత్ వెస్ట్ అని అనడం జరుగుతుంది, అవునా. ఇక్కడ నార్త్ వెస్ట్. ఓకే, ఈ డైరెక్షన్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మనం ఈజీగా సాల్వ్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. బిట్వీన్లో ఉన్నటువంటిది నార్త్ అండ్ ఈస్ట్కి నార్త్ ఈస్ట్ అంటారు. సౌత్ అండ్ వెస్ట్ బిట్వీన్ సౌత్ వెస్ట్ ఓకేనా. సౌత్ అండ్ ఈస్ట్ బిట్వీన్ సౌత్ ఈస్ట్, నార్త్ అండ్ వెస్ట్ బిట్వీన్ నార్త్ వెస్ట్. ఇది తెలుసుకున్న తర్వాత క్వశ్చన్స్ ఇంకా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. బేసిక్ నార్మల్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ కట్లో కూడా ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూద్దాం. బేసిక్ నార్మల్ మెథడ్, క్యూ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర నుంచి ఇది అనుకుందాం ఓకేనా. ఒక పాయింట్ దగ్గర నుంచి ఓకేనా వాక్డ్ టువర్డ్స్ సౌత్ అన్నారు. సౌత్ అంటే డౌన్ సైడ్ కదా, సౌత్ మీన్స్ డౌన్ సైడ్. ఎంత డిస్టెన్స్ అండి, 42 meters. దాని తర్వాత ఏంటండి, దెన్ ఫ్రమ్ దేర్ హీ టర్న్డ్ రైట్ అన్నారండి ఓకేనా. డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు ఓకేనా, నార్మల్గా మనం ఈ దిశగా చూసినప్పుడు అప్వర్డ్ చూసినప్పుడు ఇదేమో లెఫ్ట్ అవుతుంది, ఇదేమో రైట్ సైడ్ అవుతుంది. ఇది అందరికి తెలిసిన విషయం. మరి డౌన్వర్డ్ ఓకేనా, డౌన్వర్డ్ వచ్చినప్పుడు ఆపోజిట్ అండి ఓకేనా. డౌన్వర్డ్ ఉన్నప్పుడు ఓకేనా, ఇదేమో రైట్ సైడ్, ఇదేమో లెఫ్ట్ సైడ్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? ఓకేనా. ఏమంటున్నారు, దెన్ ఫ్రమ్ దేర్ హీ టర్న్డ్ రైట్ అన్నారు. రైట్ అంటే ఏంటి, డౌన్వర్డ్స్లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ 2 meters అంటున్నారు. 2 meters. దెన్ హీ టర్న్డ్ రైట్ అగైన్ అంటున్నారు ఓకేనా. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు రైట్ ఏమవుతుంది, అప్ సైడ్ అవుతుంది. దెన్ టర్న్డ్ రైట్ అగైన్ 30 meters అంటున్నారండి. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అనుకుందాం, 30 meters. దాని తర్వాత దెన్ టర్న్డ్ లెఫ్ట్ అన్నారు. అప్వర్డ్ ఉన్నప్పుడు నార్మల్ డైరెక్షన్, లెఫ్ట్ ఈస్ లెఫ్ట్ ఓకేనా, రైట్ ఈస్ రైట్. దెన్ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 10 meters అన్నారు. ఇక్కడేమో 10 meters. క్లియర్? అయితే ఇన్ విచ్ డైరెక్షన్ క్యూ ఈస్ ఫేసింగ్ నౌ ఓకేనా, ఏ దిశగా ఇప్పుడు క్యూ అనేటటువంటి పర్సన్ ట్రావెల్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఫైనల్ ఏ డైరెక్షన్ అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా మనకు అర్థమవుతోంది. వెస్ట్ సైడ్ గా ట్రావెల్ చేయడం జరుగుతుంది. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, వెస్ట్ అండి. క్లియర్? ఫస్ట్ డౌన్వర్డ్ అంటే ఏంటి, అప్వర్డ్ అంటే ఏంటి, అంటే అప్ సైడ్ అంటే నార్త్ డైరెక్షన్లో ప్రయాణించినప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది, రైట్ ఏమవుతుందో మనకు తెలియాలి. అదేవిధంగా డౌన్వర్డ్ డైరెక్షన్ మీన్స్ సౌత్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది, రైట్ ఏమవుతుంది మీన్స్
ఓకేనా, అప్వర్డ్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ రైట్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ అవుతుంది డౌన్ సైడ్ వచ్చేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ అనేటటువంటిది. క్లియర్, అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా వెస్ట్ సైడ్ మనం మూవ్ అయినప్పుడు సో లెఫ్ట్ అనేది ఏమవుతుంది డౌన్వర్డ్స్ అవుతుంది, రైట్ అనేది అప్వర్డ్ అవుతుంది. సో ఈస్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ అనేది అప్వర్డ్, రైట్ అనేది డౌన్వర్డ్. ఇది ఒకటి తెలుసుకుంటే చాలండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అవర్ ఆన్సర్ ఇస్ ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఫైనల్ ఏ డైరెక్షన్ అన్నారు, ఫైనల్కి ప్రయాణించేటటువంటి దిశ ఏంటి, వెస్ట్ సైడ్. అవునా, అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్ మనం షార్ట్ ట్రిక్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో కూడా ఒకసారి చూద్దాం. క్లియర్, సో డైరెక్ట్గా ఈ విధంగా ఇంటూ అనేటువంటి సింబల్ నోట్ చేసుకోండి. దట్ మీన్స్ ఈ సైడ్ ఏమవుతుంది, ఇది ఈస్ట్ అండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, టాప్లో నార్త్, డౌన్ సైడ్ సౌత్. ఇదైతే క్లియరా? ఓకే, వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి డేటాని ఆ యొక్క ప్లేసెస్లో మనము రీప్లేస్ చేసుకుంటే చాలు, ఫైనల్ ఏ డైరెక్షన్ మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమన్నారు, క్యూ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ వాక్డ్ టువర్డ్స్ సౌత్ 42 అన్నారు. అవునా, సో సౌత్ మీన్స్ డౌన్ సైడ్ ఎంత అండి, 42. నెక్స్ట్ ఏమన్నారండి, దెన్ హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ 2 meters అన్నారు. సో రైట్ సైడ్ అంటే ఏంటి, సో సౌత్ డైరెక్షన్ లో ఉన్న తర్వాత సో రైట్ అంటే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ అంటే దీనికి లెఫ్ట్ సైడ్ ఏంటి, వెస్ట్ సైడే కదా. సో ఏం తీసుకోవాలండి, 2 meters. సో క్లియర్. దాని తర్వాత ఏమన్నారు, దెన్ అగైన్ టర్న్డ్ రైట్ అన్నారు. సో టర్న్డ్ రైట్ అంటే దీనికి రైట్ సైడ్ అండి, దీనికి రైట్ సైడ్ ఏమవుతుంది 30 meters, దట్ మీన్స్ నార్త్ సైడ్. అవునా, దాని తర్వాత ఏమన్నారు, అండ్ దెన్ టర్న్డ్ లెఫ్ట్ అన్నారు. ఓకేనా, నార్త్ నుంచి లెఫ్ట్ అంటే అగైన్ వెస్ట్ అవుతుంది. సో ఎంత అన్నారండి, 10 meters అని ప్రొవైడ్ చేశారు. సో లాస్ట్గా ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ ఎంత, ఈ 10 meters అనేటటువంటిది ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్. సో ఫైనల్లీ ఇన్ విచ్ డైరెక్షన్ క్యూ ఈస్ ఫేసింగ్ నౌ అన్నారు. సో 10 meters ట్రావెల్ ఏ దిశగా అయితే ప్రయాణిస్తున్నారో అదే లాస్ట్గా ట్రావెల్ చేసినటువంటి దిశ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో క్లియర్గా 10 meters ఏ సైడ్ ఉందండి, వెస్ట్ సైడ్ ఉంది. అవర్ ఆన్సర్ ఈస్ వెస్ట్. సో ఇక్కడ మనము ఇలా షార్ట్ టెక్నిక్ ద్వారా కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, 1 by 1. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ దగ్గర మీరు డిసైడ్ చేయొద్దు. సో ఈ టెక్నిక్ మీకు ఫస్ట్ టైం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. 1 or 2 questions మనం సాల్వ్ చేసిన తర్వాత ఈ షార్ట్ టెక్నిక్ వాడి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో మనకు క్లియర్గా అర్థం చేసుకుందాం. క్లియర్, ఒకసారి చూడండి. ప్రియాంక వాక్స్ 9 meters towards సౌత్. ఓకే, షార్ట్ టెక్నిక్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మనకి నార్మల్ మెథడ్ ఎవరైనా సాల్వ్ చేస్తారంటే షార్ట్ టెక్నిక్ ద్వారా సాల్వ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఓకేనా, సో డైరెక్ట్గా ఇంకా ప్రతి ఒక్కరు 1 by 1 క్వశ్చన్ దగ్గర మనకి డైరెక్షన్స్ అనేది క్లారిటీగా మైండ్లో ఉండాలండి. ఓకేనా, సో డౌన్వర్డ్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది, రైట్ ఏమవుతుంది, అప్వర్డ్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది, రైట్ ఏమవుతుంది, ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్, లెఫ్ట్ రైట్ క్లారిటీ ఐడియా ఉంటే చాలు. అదేవిధంగా షార్ట్ టెక్నిక్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, షార్ట్ టెక్నిక్ డైరెక్ట్గా ఇంటూ మార్క్ వేసుకున్నామా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గుర్తుపెట్టుకోండి మైండ్లో చాలు. ఓకేనా, సో ప్రియాంక వాక్స్ 9 meters towards సౌత్ అన్నారు. సౌత్ అంటే డౌన్ సైడ్ ఎంత అండి, 9 meters. దాని తర్వాత షీ టర్న్స్ లెఫ్ట్ అన్నారు. ఓకేనా, నార్మల్ అప్వర్డ్ అయితే ఇది లెఫ్ట్ ఇది రైట్ అవుతుంది, కానీ ఇది డౌన్వర్డ్ కాబట్టి ఆపోజిట్ అవుతుంది. సో రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి లెఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో టర్న్స్ లెఫ్ట్ అన్నారు 7 meters. సో టర్న్స్ లెఫ్ట్ దట్ మీన్స్ ఇక్కడ 7. ఓకేనా, రైట్ సైడ్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ అంటే రైట్ సైడ్ అవుతుంది, డౌన్ సైడ్. అవునా, దెన్ షీ టర్న్స్ రైట్. ఓకేనా, టర్న్స్ రైట్ అంటే సో ఇటువైపు ఇప్పుడు మనం ఈ దిశగా ప్రయాణిస్తున్నాము, దీనికి రైట్ సైడ్ అంటే డౌన్వర్డ్సే కదా. ఓకేనా, ఎంత అండి 5. దాని తర్వాత షీ అగైన్ టర్న్స్ రైట్ అన్నారు. సో రైట్ అంటే ఏమవుతుంది, సో నార్మల్గా ఇటువైపు వెళ్ళినప్పుడు సో లెఫ్ట్ సైడ్ అవుతుంది. అవునా, ఇది డౌన్వర్డ్స్ ఉంది కదా 5. సో డౌన్వర్డ్స్ లో నుంచి వాళ్ళు ఏమన్నారండి, టర్న్స్ రైట్ అన్నారు. సో రైట్ అంటే మన లెఫ్ట్ తీసుకోవడం జరుగుతుంది 9 meters. దాని తర్వాత ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ప్రియాంక ఫేసింగ్ నౌ. సో ఫైనల్ గా ట్రావెల్ చేసినటువంటి దిశ ఏంటి అని అడుగుతున్నారు. ఫైనల్లీ ట్రావెల్ చేసింది ఏంటి, సో వెస్ట్ సైడ్. వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్, సో లాస్ట్ గా ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేస్తామో అది ఏ దిశగా అయితే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. Ajay is driving in the east direction of covers a distance of 2.5 kilometers. ఓకేనా, డైరెక్ట్గా ఇంటూ మార్క్ అండి, క్లియర్గా తెలుసుకుందాం. Ajay is driving in the east direction. ఓకేనా, ఆఫ్ ఎ కవర్స్ ఆఫ్ 2. ఈస్ట్ డైరెక్షన్ ఎంత అండి 2.5 km. అండ్ దెన్ టేక్స్ ఎ టర్న్ ఇన్ ద లెఫ్ట్ డైరెక్షన్. ఓకేనా, ఇటువైపుగా వెళ్ళినప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది, అప్వర్డ్ అవుతుంది. ఎంత అండి 3 kilometers అన్నారు. దాని తర్వాత ఫర్దర్ హీ టర్న్స్ టు ద రైట్. ఓకేనా, అప్వర్డ్ వెళ్ళినప్పుడు రైట్ ఏమవుతుంది, యాక్చువల్ రైట్ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఎంత అండి 4.5 అన్నారు, 4.5. ఫైనల్లీ హీ టర్న్స్ టు హిస్ రైట్. ఓకేనా, ఈస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు రైట్ సైడ్ ఏమవుతుంది, డౌన్వర్డ్స్ అవుతుంది. ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 km అన్నారు. అవునా, ఓకే. హౌ ఫార్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హౌ ఫార్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. ఓకేనా, స్టార్టింగ్ పాయింట్ ఆల్వేస్ సెంటర్ లొకేషన్ మనం తీసుకుందామండి. స్టార్టింగ్ పాయింట్ సెంటర్ లొకేషన్ అనుకోవాలి. ఓకేనా, సో అయితే మరి ఇది ఎలా సాల్వ్ చేయాలి సార్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓకేనా ఎంత అవుతుందో సబ్ట్రాక్ట్ చేయాలండి. ఓకేనా,
సో అంటే ఆపోజిట్ సైడ్స్ అనేది మనం ఇక్కడ సపరేట్ చేయాలి. ఓకేనా, ఒకటేమో ప్లస్ వాల్యూ, ఇంకొకటేమో మైనస్ వాల్యూ. మేజర్ వాల్యూ నుంచి మైనస్ వాల్యూ సపరేట్ చేస్తే చాలు. ఒకవేళ సేమ్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా ఏమవుతుందంటే 3 - 3 0 అవ్వడం జరుగుతుంది. ఒకవేళ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నట్లయితే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉన్నట్లయితే నార్త్ సైడ్, ఓకేనా, సౌత్ సైడ్ 3 ఉన్నట్లయితే 8 - 3 5 అవ్వడం జరుగుతుంది. ఏదైతే మేజర్ సైడ్ ఉందో ఆ సైడ్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 2 వాల్యూస్ సేమ్ ఉంది కాబట్టి జస్ట్ సింపుల్గా మీరు క్యాన్సిల్ చేస్తే చాలు. సో ఫైనల్లీ మనకి ఈస్ట్ సైడ్ మాత్రం మిగలడం జరిగింది. ఈస్ట్ సైడ్ ఎంత మిగిలిందండి? ఓన్లీ సేమ్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ సైడ్స్ ఉంటే క్యాన్సిల్ చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? సేమ్ సైడ్స్ ఉన్నట్లయితే వాల్యూస్ యాడ్ చేసుకుంటాము, ఆపోజిట్ సైడ్స్ ఉన్నట్లయితే డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా, మేజర్ వాల్యూ మైనస్ మైనర్ వాల్యూ. ఓకేనా, దాని యొక్క డిఫరెన్స్ మనం తీసుకుంటే సరిపోతుంది. సేమ్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి. ఓకేనా, సో 2.5 + 4.5 ఓకేనా, ఎంత అండి? 7 km ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాం కదా, సో వాళ్ళు డైరెక్షన్ అడిగినా ఓకే, లేదా డిస్టెన్స్ అడిగినా ఓకే. ఇక్కడైతే వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? హౌ ఫార్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈస్ట్ దిశగా 7 kilometers, అంటే తూర్పు ముఖంగా 7 kilometers వాళ్ళు ప్రయాణించారు అని మీనింగ్. సో అవర్ ఆన్సర్ ఈస్ 7 kilometers. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? చూద్దామండి. ఓకేనా, షాలికా వాక్డ్ 15 kilometers టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ హర్ హౌస్ అంట. ఫ్రమ్ హర్ హౌస్, ఓకేనా, సెంటర్ పాయింట్ హౌస్ అనుకుందాం. క్లియర్? సో ఏ డైరెక్షన్ అండి? ఫస్ట్ షాలికా వాక్స్ 15 kilometers టువర్డ్స్ సౌత్. ఓకేనా, సౌత్ దిశగా 15 km. దాని తర్వాత ఏమన్నారు? దెన్ షీ టువర్డ్స్ ఈస్ట్ అండ్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఈస్ట్ దిశగా 10 kilometers అండి. దెన్ షీ టర్న్డ్ నార్త్. నార్త్ దిశగా 25 km అంటున్నారు. ఓకేనా, క్వశ్చన్ ప్యారలల్ గా చదువుకుంటూ రండి. ఓకేనా, ఫైనల్లీ టర్నింగ్ వెస్ట్ షీ కవర్డ్ డిస్టెన్స్ ఆఫ్ 15 km అన్నారు. అవునా? ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ ఫ్రమ్ హర్ హౌస్. ఓకేనా, హౌస్ నుంచి ఇప్పుడు ఏ దిశగా ప్రయాణిస్తుంది అని అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేస్తే నేను చెప్పాను, ఆపోజిట్ వాల్యూస్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, ఒకే సైడ్ వాల్యూస్ కనుక ఉన్నట్లయితే యాడ్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 15, 10 ఇవి రెండు ఆపోజిట్ గా ఉన్నాయి. అప్పుడు ఇవి రెండు సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 15లో నుంచి 10ని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 5 అనేది రావడం జరుగుతుంది. సో ఏ సైడ్ అయితే మేజర్ వాల్యూ ఉందో ఆ సైడ్ తీసుకుంటే చాలు. సో 15 - 10 ఎంత? 5. ఇదైతే క్లియర్. అవునా? నెక్స్ట్ 25, 15 రెండు ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను? మైనస్ చేయాలి. అది కూడా 25 - 15 అంటే 25లో నుంచి 15 మనం తీసేసినట్లయితే 10 రావడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది పెద్ద వాల్యూ ఆ సైడ్ మనం ఆ వాల్యూని తీసుకుంటే చాలు. సో 25 - 15 ఎంత? 10. ఓకే, అయితే ఇప్పుడు ఫైనల్లీ ఓకేనా 5 and 10 ఓకేనా ఏ లొకేషన్స్లో ఉంది? ఈ లైన్కి అటువైపు ఇటువైపు ఉంది. కరెక్టా? సో ఈ దిశను ఏమంటామండి? దట్ మీన్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ లైన్. ఓకేనా, 5 and 10 ఓకేనా ఈ బిట్వీన్లో ఉన్నటువంటి దిశ. ఓకేనా, ఇదేమవుతుందండి? ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేమో వెస్ట్ సైడ్, ఇదేమో నార్త్ సైడ్. సో నార్త్ వెస్ట్ అండి. ఓకేనా, నార్త్ వెస్ట్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ ద హౌస్ అన్నారు. ఓకే, ఇదే కదా హౌస్. ఫస్ట్ ఎక్కడి నుంచి అండి? ఫ్రమ్ హర్ హౌస్ నుంచి స్టార్ట్ అయింది. అడిగింది కూడా ఫ్రమ్ హర్ హౌస్ నవ్ అని అడుగుతున్నారు. సో కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఏ దిశగా ఇప్పుడు ప్రయాణిస్తుందని మీనింగ్. అంటే ఏంటండి? నార్త్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? చూద్దాం, ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కసారి ఈ టెక్నిక్, ఈ షార్ట్ టెక్నిక్ వర్కౌట్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ మాక్సిమం 90% ఆఫ్ ద క్వశ్చన్స్కి ఈ షార్ట్ టెక్నిక్ మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది. ఈ డైరెక్షన్స్ అనే టాపిక్ నుంచి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేదంటే మీరు 1 by 1 ఈస్ట్ సౌత్ గీతలు వేసుకుంటా ఉంటే టైం అయిపోతుంది. ఓకేనా, సో కాబట్టి ఇది బెటర్ అంటే ఒకసారి చూద్దాం. విశాల్ ఈస్ స్టాండింగ్ ఇన్ ఏ పార్క్ ఫేసింగ్ ద సౌత్ డైరెక్షన్, దెన్ హీ టర్న్స్ 90 degrees. మీకు తెలుసు కదా 90 degree. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లంబకోణం అంటారు. ఓకేనా, పర్పెండిక్యులర్ ఈచ్ అదర్. అవునా? సో ఇది 90 degree, ఇక్కడ కూడా 90 degree, 90, 90. సో టోటల్లీ కౌంట్ చేసినట్లయితే 360 రావడం జరుగుతుంది. అవునా? సో కాబట్టి విశాల్ ఈస్ స్టాండింగ్ ఇన్ ఏ పార్క్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్ అంటున్నారు. దెన్ హీ టర్న్స్ 90 degree మీన్స్ ఇక్కడ నుంచి అక్యురేట్గా ఇప్పుడు సౌత్ నుంచి 90 degree టర్న్ అయినట్లయితే ఓకేనా, క్లాక్ వైజ్ అయితే వెస్ట్కి వచ్చినట్లు మీనింగ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఈస్ట్కి వెళ్ళినట్లు మీనింగ్. అవునా? అక్యురేట్గా అదొకటి తెలుసుకుంటే చాలు. ఏమన్నారండి? ఓకే, యాంగిల్స్ ప్రకారం మనము డ్రా చేసుకునే చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏమన్నారు? విశాల్ ఈస్ స్టాండింగ్ ఇన్ ఎ పార్క్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. ఓకేనా, సౌత్ దిశగా ఫేస్ చేస్తున్నారు. దాని తర్వాత దెన్ హీ టర్న్స్ 90 degree క్లాక్ వైజ్ అన్నారు. క్లాక్ ఏ విధంగా? ఈ విధంగా తిరుగుతుంది. ఇక్కడ నుంచి 90 degrees అంటున్నారు. అంటే ఇప్పుడు ఏ దిశగా ప్రయాణిస్తున్నట్లు? ఓకేనా, వెస్ట్ సైడ్ ఉన్నట్లు. దాని తర్వాత ఏమంటున్నారండి? ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ 45 degree క్లాక్ వైజ్ అన్నారు. ఓకేనా, క్లాక్ ఏ విధంగా ట్రావెల్ అవుతుందో ఆ దిశగా. ఎంత డిగ్రీ అండి? 45 degrees. అంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 45 degrees. అవునా? 90 degree అంటే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి. సో 45 degree అంటే దాంట్లో ఆఫ్. అవునా? ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ ఫేసింగ్ నౌ అంటే ఈ డైరెక్షన్ కదా ఫైనల్లీ 45 degree. ఇక్కడేమో 90 degree,
ఇక్కడేమో 45 డిగ్రీ, రెండు క్లాక్ వైజ్ కాబట్టి క్లాక్ ఏ విధంగా తిరుగుతుందో ఆ డైరెక్షన్ అని మీనింగ్ ఇంకేం లేదు. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఆపోజిట్ ఆఫ్ క్లాక్ డైరెక్షన్. ఓకేనా, సో అంటే ఇప్పుడు ఏ దిశగా వెళ్తున్నట్లండి, ఇదే దిశ, ఇదేమో నార్త్. ఓకేనా, ఇదేమో వెస్ట్, ఇదేమో ఈస్ట్, ఇదేమో సౌత్ అండి. ఓకేనా, అంటే ఇదే దిశ అండి, నార్త్ అండ్ వెస్ట్, అంటే నార్త్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్, అంటే యాంగిల్స్ కూడా మనకు తెలియాలండి. సో 90 డిగ్రీ అంటే ఏంటి, ఎంత రొటేట్ అవుతుంది, 45 డిగ్రీస్ అంటే ఎంత రొటేట్ అవ్వడం జరుగుతుంది తెలుసుకుంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అన్నిటికన్నా మేజర్గా మనకు తెలియాల్సిందంటే దిశలు తెలియాలి. ఈస్ట్ ఏ వైపు, వెస్ట్, నార్త్, సౌత్ తెలియాలి. నార్త్ వైపు వెళ్ళినప్పుడు లెఫ్ట్ రైట్ అంటే తెలియాలి, సౌత్ వైపు వెళ్ళినప్పుడు లెఫ్ట్ రైట్ అంటే తెలియాలి. ఈ 4-5 పాయింట్స్ ఉన్నాయండి కొన్ని, అవి తెలుసుకునేస్తే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్. ఓకే, సుజాత ఈస్ స్టాండింగ్ ఇన్ ఎ పార్క్ ఫేసింగ్ ద ఈస్ట్ డైరెక్షన్ అంటున్నారు. ఓకేనా, ఫేసింగ్ ద ఈస్ట్ డైరెక్షన్, ఇదేమో ఈస్ట్. ఓకేనా, వెస్ట్, నార్త్, సౌత్. ఓకేనా, సో బిట్వీన్లో కూడా మన డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేసుకుందామని మనకు అర్థం కావడం కోసం, ఇంకేం లేదు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, షీ టర్న్స్ ఎక్కడండి, ఏ డైరెక్షన్ అంటే ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది కరెక్టా, ఇనిషియల్లీ ఈస్ట్ డైరెక్షన్ అనుకుందాం. అక్కడి నుంచి ఓకేనా, షీ టర్న్స్ 135 డిగ్రీ యాంటీ క్లాక్ వైజ్ అంటున్నారు. సో 135 అంటే చాలా ఇబ్బంది. 135 ఎలా రాయొచ్చు, 135 డిగ్రీస్ని 90 + 45గా రాయొచ్చు. అవునా, 90 డిగ్రీ + 45 డిగ్రీగా రాయొచ్చు. ఏ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే క్లాక్ వైజ్గా ఆపోజిట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో 90. అవునా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 135. అవునా, 90 + 45 దట్ మీన్స్ 135 యాంటీ క్లాక్ వైజ్ అన్నారు. సో ఓవరాల్గా యాంటీ. ఇప్పుడు ఈ లొకేషన్ దగ్గర ఉన్నారు ఎవరు, సుజాత అన్నటువంటి పర్సన్స్. దాని తర్వాత ఆఫ్టర్ దట్ షీ టర్న్స్ 90 డిగ్రీ యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, కాకపోతే 90 డిగ్రీస్ అంటున్నారు. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 45, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 45. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏమన్నారు, ఓకేనా, దెన్ షీ టర్న్స్ 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ అంటున్నారు. ఓకేనా, క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఏ విధంగా రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్లో జస్ట్ 45 డిగ్రీస్ అంటున్నారు. ఈ లొకేషన్ నుంచి జస్ట్ 45 కాబట్టి ఓకేనా, ఈ డైరెక్షన్ రావడం జరుగుతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ వెస్ట్. సో మనకు క్లారిటీ ఉండాలంటే ఒకసారి రాస్తాను చూడండి. సో ఈస్ట్ నుంచి 135 యాంటీ క్లాక్ వైజ్ 135. దాని తర్వాత అగైన్ యాంటీ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 డిగ్రీస్. అవునా, దాని తర్వాత షీ టర్న్స్ 45 డిగ్రీ క్లాక్ వైజ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 45 డిగ్రీస్ క్లాక్ వైజ్. సో ఏ డైరెక్షన్ అంటే వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో యాంటీ క్లాక్ వైజ్, సో క్లాక్ వైజ్. సో 135 డిగ్రీ ఎలా తీసుకోవాలి, 45 డిగ్రీ ఎలా తీసుకోవాలి అనేది క్లారిటీ ఉండాలి. అలా తెలిసినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 90 డిగ్రీస్ అంటే జస్ట్ లంబకోణం. సో అక్యురేట్గా 90 డిగ్రీస్ ఎక్కడి వరకు వస్తుందో, ఏ దిశ దానికి నెక్స్ట్ దిశ ఏదైతే వస్తుందో అది 90 డిగ్రీస్ అవుతుంది, ఆపోజిట్. ఓకేనా, అక్కడ నుంచి జస్ట్ 45 రొటేట్ చేసుకుంటే చాలు, అది ఓవరాల్ 135 అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అగైన్ 90 డిగ్రీస్ అన్నారు, అంటే 45 + 45 90 అవ్వడం జరిగింది. దాని తర్వాత అగైన్ 45 నాట్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇట్ ఈస్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి జస్ట్ ఆపోజిట్లో జస్ట్ ఒక 45 తగ్గించుకున్నాము. అవునా, సో ఇలా సాల్వ్ చేయొచ్చు. చూద్దామండి. రాహుల్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హౌస్ టు గో టు ద పార్క్. ఓకే, ఇంటి దగ్గర నుంచి పార్క్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారనమాట. హీ వెంట్ 50 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఓకేనా, దాని తర్వాత దెన్ టర్న్ టువర్డ్స్ సౌత్ అండ్ వాక్డ్ 10 meters. హీ దెన్ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ ఫర్ 40 meters. ఫైనల్లీ హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ ఓకేనా 20 meters టు రీచ్ ద పార్క్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హిస్ హౌస్ ఫ్రమ్ ద పార్క్? ఓకేనా, మనము నార్మల్ షార్ట్ టెక్నిక్ మెథడ్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. చూద్దామా. ఓకే, రాహుల్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హౌస్. ఓకేనా, హౌస్ అంటున్నారు కాబట్టి సెంటర్ పాయింట్ హౌస్ అనుకుందాం. సెంటర్ పాయింట్ హౌస్. ఓకేనా, హెచ్ అని రాస్తానండి, హౌస్. ఓకే, దాని తర్వాత ఏమంటున్నారు, పార్క్ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. సో హీ వెంట్ 50 meters టువర్డ్స్ ఈస్ట్ అన్నారు. సో ఈస్ట్ సైడ్ 50. దెన్ టర్న్డ్ టువర్డ్స్ సౌత్. సౌత్ వైపు తిరగడం స్టార్ట్ చేశారు, అంతా 10 meters. దాని తర్వాత హీ టర్న్డ్ రైట్ అండ్ వాక్డ్ ఫర్ టర్న్ రైట్. డౌన్ సైడ్ వచ్చినప్పుడు సో రైట్ సైడ్ ఏమవుతుంది, సో లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ ఇది. సో రైట్ సైడ్ ఎంత అంటున్నారండి, నార్మల్గా 40 meters అంటున్నారు. క్లియర్. దాని తర్వాత ఫైనల్లీ హీ టర్న్ టు హిస్ రైట్. ఓకేనా, అండ్ వాక్డ్ 20. సో వెస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు రైట్ ఏమవుతుంది, అప్వర్డ్ అవుతుంది. ఎంతండి, 20 meters. ఓకే, అయితే ఇన్ విచ్ డైరెక్షన్ హిస్ హౌస్ ఫ్రమ్ ద పార్క్ అంటున్నారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ సైడ్ ఉన్నట్లయితే సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను. సో ఏమవుతుంది, 20 - 10. 20 - 10 ఏమవుతుందండి, ఇక్కడేమో 10 రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 50 - 40. సో ఇక్కడేమో 10 రావడం జరుగుతుంది. ఓకేనా, సో లొకేషన్ ఏంటి, ఇది పార్క్ లొకేషన్. పార్క్ లొకేషన్. వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హిస్ హౌస్ ఫ్రమ్ ద పార్క్. అంటే పార్క్ నుంచి చూసినట్లయితే హౌస్ ఏ డైరెక్షన్ లో ఉంది అని అడుగుతున్నారు. హౌస్ నుంచి పార్క్ అడగట్లేదు,
పార్క్ నుంచి హౌస్ ఏ డైరెక్షన్ అని అడుగుతున్నారు. అదొక్కటి అబ్జర్వ్ చేసుకుంటే చాలండి. అంటే వాళ్ళు అడిగినటువంటి దిశ ఈ దిశ అడుగుతున్నారు, అవునా అండి? సో అంటే వాళ్ళు ఏం అడిగారండి, ఈ డైరెక్షన్ ఏం డైరెక్షన్ అవుతుంది అని అడిగారు. సో ఈ డైరెక్షన్ ఏంటండి నార్మల్గా మనం తీసుకున్నట్లయితే, ఓకేనా, ఇదేమో సౌత్, ఓకేనా, ఇక్కడేమో వెస్ట్. సో సౌత్ వెస్ట్కి ఇన్ బిట్వీన్లో ఉన్నటువంటి డైరెక్షన్. సో సౌత్ వెస్ట్, ఓకేనా, సౌత్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో అదొక్కటి కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హౌస్ నుంచి పార్క్ అడిగినట్లయితే క్లియర్గా మనం చెప్పొచ్చు నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పి, అవునా, ఎందుకంటే ఇక్కడ ఈస్ట్ ఇక్కడ నార్త్ రావడం జరుగుతుంది కాబట్టి. కానీ వాళ్ళు ఏమడిగారు, పార్క్ దగ్గర నుంచి ఇంటికి ఏ దిశగా ఉంది అని అడుగుతున్నారు, అవునా, ఇల్లు ఏ వైపు ఉంది, ఓకేనా, అకార్డింగ్ టు ద పార్క్, ఓకేనా, పార్క్కి సంబంధించినంత వరకు ఇల్లు ఏ దిశ వైపుగా ఉంది అని అడుగుతున్నారు. సో కాబట్టి ఈ డైరెక్షన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సో సౌత్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఒక్కటే అండి, ఓకేనా. అంతా సాల్వ్ చేసి ఈ లాస్ట్ దగ్గర మనం మిస్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి తర్వాత క్లిక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. మార్టిన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్, ఓకేనా, ఈస్ట్ డైరెక్షన్లో ప్రయాణించడానికి స్టార్ట్ చేశారు, ఓకేనా. హీ వాక్స్ 10 meters, ఓకేనా, వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్, హీ వాక్స్ 10 meters అండ్ టేక్ ఏ లెఫ్ట్ అన్నారు, ఓకేనా. ఈ డైరెక్షన్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది, టాప్ అవుతుంది, ఎంత అండి 12 meters, ఓకేనా. నెక్స్ట్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ వాక్స్, రైట్ అంటే మళ్ళీ ఇటువైపు +3, అవునా. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్, ఓకేనా, అగైన్ లెఫ్ట్ ఇన్ 1 meter అంటున్నారు, ఓకేనా, 1 meter, క్లియర్, ఓకేనా. హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5 meters, సో ఇటువైపు 5 meters. టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ మూవింగ్ నౌ, ఓకేనా. ఈస్ హీ మూవింగ్ నౌ అంటే ఫైనల్గా ఏదైతే వాల్యూ వచ్చిందో, ఓకేనా, అదే కదా మనం తీసుకుంటాం. ఏ డైరెక్షన్ దిశగా మూవ్ అవుతున్నాడు అకార్డింగ్ టు ద స్టార్టింగ్ పాయింట్ అంటే మనం క్యాలిక్యులేట్ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారు, ఓకేనా, 5 meters టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ మూవింగ్ నౌ అంటే లాస్ట్గా ఏ దిశగా వెళ్ళాడు అదే మన ఆన్సర్. సో లాస్ట్గా ఏంటండి, సో లెఫ్ట్ సైడ్ మీన్స్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. ఒకసారి చూడండి, ఇఫ్ విలేజ్ ఏ ఈస్ లొకేటెడ్ టు ద వెస్ట్ ఆఫ్ విలేజ్ బి, ఓకేనా, విలేజ్ బికి ఓకేనా వెస్ట్ సైడు విలేజ్ ఏ ఉందంట, అవునా. నెక్స్ట్ విలేజ్ సి ఈస్ టు ది సౌత్ ఆఫ్ విలేజ్ ఏ, విలేజ్ ఏకి సౌత్ సైడ్ విలేజ్ సి అనేది ఉండడం జరిగింది. అండ్ విలేజ్ డి ఈస్ ఈస్ట్ ఆఫ్ విలేజ్ సి, విలేజ్ సికి ఈస్ట్ సైడ్ విలేజ్ ఈ ఉండడం జరిగింది, ఓకేనా, సారీ విలేజ్ డి ఉండడం జరిగింది, నెక్స్ట్ ఏమంటున్నారు, దెన్ విచ్ డైరెక్షన్ ఈస్ విలేజ్ డి లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ద విలేజ్ ఏ, ఓకే, విలేజ్ ఏ ప్రకారం చూసినట్లయితే విలేజ్ డి, ఓకేనా, ఏ దిశగా ఉంది అంటున్నారు, ఓకేనా. డైరెక్షన్ చూసారా ఎలా మెన్షన్ చేశాను, ఓకేనా. ఏమంటున్నారు, విత్ రెస్పెక్ట్ టు విలేజ్ ఏ అంటే విలేజ్ ఏ దగ్గర నుంచి విలేజ్ డి అనేటటువంటి విలేజ్ ఏ దిశగా ఉంది అని అడుగుతున్నారు. సో డైరెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఈ దిశ ఇదేంటండి, ఇక్కడేమో ఈస్ట్ ఇక్కడేమో సౌత్. సో సౌత్ ఈస్ట్ అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది, క్లియర్. సో జస్ట్ దాన్ని మనం వెరిఫై చేసుకుంటే చాలు, ఓకేనా. ఏ దిశగా ఏరో మార్క్ రావాలంటే ఏ దిశగా మనం తీసుకుంటే సరిపోతుంది అని ఒకసారి చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని క్లియర్గా మనం ఆన్సర్ క్లిక్ చేస్తే సరిపోతుంది, క్లియర్. ఓకే, దీపిక స్టార్ట్స్ హర్ ఈవినింగ్ వాక్ ఫేసింగ్ నార్త్, ఓకేనా, అండ్ వాక్ ఫర్ 2 kilometers, ఓకేనా, నార్త్ సైడ్ 2 km, ఓకేనా. దెన్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్, ఓకేనా, రైట్ టర్న్ అంటే ఇటువైపు, ఓకేనా, వాక్స్ ఫర్ అనదర్ 2 kilometers. ఫైనలీ షీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అంటే అగైన్ అప్వర్డ్స్, ఓకేనా, ఫర్ అనదర్ 3 km అంటున్నారు, అవునా. విచ్ డైరెక్షన్ ఈస్ ఫేసింగ్ నౌ, ఓకేనా, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది ఫైనల్లీ, ఓకేనా. ఫైనల్గా వచ్చినటువంటి వాల్యూ నార్త్ సైడ్ కదా, సో నార్త్ ఈజ్ అవర్ ఆన్సర్, క్లియర్. రేఖా ఫ్రమ్ పాయింట్ ఏ వాక్స్ 41 meters టువర్డ్స్ ద వెస్ట్ అంటున్నారు, ఓకేనా, వెస్ట్ సైడ్ రేఖ, ఓకేనా, వెస్ట్ సైడ్ ఎంత అండి 41 meters, వెస్ట్ సైడ్ ఎంత 41 meters. షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అన్నారు. సో ఈ విధంగా వెస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు రైట్ టర్న్ ఏమవుతుంది, అప్వర్డ్ అవుతుంది, ఎంత అండి 84 meters. అగైన్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అగైన్ వాక్స్ 92. సో అప్వర్డ్ వెళ్ళినప్పుడు రైట్ సైడ్, నార్మల్ రైట్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ అవుతుంది, సో 92 meters అంటున్నారు, క్లియర్. అగైన్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్, సో ఈస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు రైట్ టర్న్ ఏమవుతుంది, డౌన్వర్డ్స్ అవుతుంది, ఎంత అన్నారండి 84 meters. షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్స్ 19 meters టు రీచ్ పాయింట్ బి అంటున్నారు. సో అంటే ఇక్కడ నుంచి ఏమన్నారండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకేనా, షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్ 19 meters, ఓకేనా, డౌన్వర్డ్స్ నుంచి రైట్ సైడ్ అన్నారు. కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే నార్మల్గా మనకి లెఫ్ట్ సైడ్ మనం తీసుకుంటే సరిపోతుంది, ఎంత అన్నారండి 19 అన్నారు టు రీచ్ పాయింట్ బి, ఓకేనా. పాయింట్ బి ఇక్కడ ఉందండి అనుకుందాం, ఓకేనా. పాయింట్ బి ఈ లొకేషన్ దగ్గర రీచ్ అయ్యారు అనుకుందాం. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ అంటున్నారు, ఓకేనా, అకార్డింగ్ టు పాయింట్ ఏ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సలేషన్ కుదిరితే క్యాన్సలేషన్ చేద్దాం, ఆపోజిట్ సైడ్ సేమ్ వాల్యూస్ క్యాన్సల్, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 41 + 19 ఎంత
41 + 19 60 రావడం జరిగింది. సో 60 ఇక్కడేమో 92. సో దీని యొక్క డిఫరెన్స్ ఎంత అంటే దీని యొక్క డిఫరెన్స్ ఎంత 32. ఓకేనా ఇనిషియల్గా సెంటర్ పాయింట్ అనేది పాయింట్ ఏ అనుకుందాము. సో ఇప్పుడు మనకి మిగిలిందేమో లెఫ్ట్ సైడ్ ఓవరాల్గా క్యాన్సిల్ అయిపోయింది. రైట్ సైడ్ 92లో నుంచి 60 తీసినట్లయితే 32లో ఉన్నటువంటిది మన ఆన్సర్. సో ఆప్షన్ ఏ అండ్ డి ఆర్ ఎలిమినేటెడ్. మరి ఏ డైరెక్షన్ ఓకేనా. సో ఫైనల్గా ఎక్కడైతే మిగిలిందో అక్కడ మనం బి తీసుకోవాలండి. ఓకేనా క్లియర్. సో ఏదైతే మేజర్ వాల్యూ ఉందో అక్కడ బి తీసుకోండి. ఓకేనా నార్మల్గా క్వశ్చన్ ప్రకారం మనకి 19 మీటర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక్కడ నేను 19 తీసుకున్నాను. కానీ మనం సబ్ట్రాక్ట్ చేసి చూసినప్పుడు ఓకేనా ఏదైతే మేజర్ వాల్యూ ఉంటుందో సో ఎక్కడైతే వాల్యూ అనేది మిగలడం జరుగుతుందో ఆ డైరెక్షన్ దగ్గర బి అనేటటువంటి ఆల్ఫాబెట్ని తీసుకోండి. సో ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ ఆల్వేస్ సెంటర్ పాయింట్. సో క్వశ్చన్ ఏం అడిగారు ఓకే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ. పాయింట్ ఏకి సంబంధించినంత వరకు పాయింట్ ఏ దగ్గర నుంచి చూసినట్లయితే పాయింట్ బి వచ్చేసి ఏ దిశగా ఉంది అని అడుగుతున్నారు. సో రైట్ సైడ్ అండి కరెక్టా. సో 32 మీటర్స్ దట్ మీన్స్ ఇది ఏ దిశ అండి ఈస్ట్. సో 32 మీటర్ ఈస్ట్ అనేటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఏదైతే మేజర్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆపోజిట్లో ఉన్నటువంటి వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే వాల్యూ మిగులుతుందో అక్కడ ఫైనల్ పాయింట్ ఏం ప్రొవైడ్ చేశారు పాయింట్ బి ప్రొవైడ్ చేశారు. ఆ ఆల్ఫాబెట్ని తీసుకోండి. తర్వాత ఏ దగ్గర నుంచి బి అనేటటువంటిది ఏ దిశగా ఉందో కంపేర్ చేసుకొని ఆన్సర్ చేయండి. సో అవర్ ఆన్సర్ ఈస్ 32 మీటర్ ఈస్ట్ డైరెక్షన్ రావడం జరుగుతుంది. ఓకేనా. రేఖా స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ హర్ ఆఫీస్ ఇన్ ద వెస్ట్ డైరెక్షన్. ఓకేనా వెస్ట్ డైరెక్షన్ అంటున్నారు. ఆన్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 మీటర్స్. వెస్ట్ డైరెక్షన్ 5 మీటర్స్. ఓకేనా. షీ టర్న్స్ టు ద రైట్. రైట్ అయితే ఏమవుతుంది అప్వర్డ్ అవుతుంది అండ్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 మీటర్స్. ఓకేనా. సి ఫర్దర్ టర్న్స్ టు ద రైట్. ఓకే ఇటువైపు వెళ్ళినప్పుడు రైట్ ఏమవుతుంది ఈస్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా అండ్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 7.5. దెన్ షీ టర్న్స్ రైట్ అట్ 135 degrees అండ్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ 15 మీటర్స్. ఇక్కడ నుంచి 135 degrees అన్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో ఈస్ట్ డైరెక్షన్ కదా. మనకి అక్యురేట్గా యాంగిల్స్ తెలియాలండి. ఓకే ఈస్ట్ డైరెక్షన్ 7.5 వెళ్ళడం జరిగింది. ఇక్కడ వరకు అయితే నో ప్రాబ్లం. ఓకేనా ఇక్కడ మనకు ఓన్లీ డిస్టెన్స్ ఇచ్చారు లేదా దిశలు ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ యాంగిల్ అనేది కొత్తగా ప్రొవైడ్ చేశారు. ఏమన్నారు షీ టర్న్స్ రైట్ అన్నారు. 7.5 నుంచి రైట్ సైడ్ అంటే డౌన్వర్డ్స్ వస్తుంది. ఎంత డిగ్రీ అన్నారండి 135 degree అన్నారు. ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో మనకి 90 degree రావడం జరుగుతుంది. అవునా. సో అక్యురేట్గా లంబకోణం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 90 degree రావడం జరుగుతుంది. ఓకే కానీ అడిగిందేమో 135 అన్నారు. ఓకే కాబట్టి 90 + 45 సో ఓవరాల్గా 135 అంటే ఈ డైరెక్షన్ దగ్గరకు రావడం జరిగింది. ఎంత ట్రావెల్ చేశారంటున్నారు 15 మీటర్స్. ఓకేనా 15 మీటర్స్. ఓకేనా ఈ దిశగా రావడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటారు ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ది ఫేసింగ్ నౌ. ఓకేనా లాస్ట్ లొకేషనే వాళ్ళు ఫేస్ చేసినట్టు డైరెక్షన్ అవుతుంది అనేది మనకు క్లారిటీగా ఐడియా ఉంది. కరెక్టా. మరి ఈ దిశ ఏమవుతుందండి ఇదేమో వెస్ట్ ఇదేమో సౌత్. సో సౌత్ అండ్ వెస్ట్. సౌత్ వెస్ట్ అనేది చివరిగా ప్రయాణించినటువంటి దిశ. సో సౌత్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఈ యాంగిల్స్ అనేది మనకు తెలియాలండి. 135 అంటే ఏం లేదు 90కి +45 యాడ్ చేయడం అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది. ఓకేనా. తారుణి డ్రైవ్స్ 65 kilometers టువర్డ్స్ ఈస్ట్ టు రీచ్ సిటీ పార్క్. అవునా. Then she turns right and drives another 85 kilometers, turns left and drives another 53 kilometers to reach the metro station. Okay, in which direction is she facing now? Okay, ఏ డైరెక్షన్లో ఇప్పుడు ఫేస్ చేస్తున్నారంటే లాస్ట్గా ఏ డైరెక్షన్లో ఉంటే అదే కదా. ఒకసారి చెక్ చేద్దాం. 65 ఫస్ట్ అంటే 65 kilometers టువర్డ్స్ ఈస్ట్ 65 ఈస్ట్. ఓకేనా. దెన్ షీ టర్న్స్ రైట్. ఓకేనా రైట్ అయితే డౌన్వర్డ్స్ ఎంత అండి 85. దెన్ టర్న్స్ లెఫ్ట్ అన్నారు. ఓకేనా డౌన్వర్డ్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ అన్నారు కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకుందాము. ఎంత అండి 53 టు రీచ్ ద మెట్రో స్టేషన్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ఫేసింగ్. ఓకే లాస్ట్గా వచ్చినటువంటి 53 ఏ సైడ్ ఉందండి ఈస్ట్ సైడ్ ఉంది. సో ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకేనా మేడం గారు లేదా సార్ గారు అని అడిగినప్పుడు సో లాస్ట్గా ఏ వాల్యూ అయితే వస్తుందో అది ఏ దిశగా ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే Harbhajan is walking in the south direction and after covering a distance of 5 meters. ఓకేనా సౌత్ డైరెక్షన్ అంటున్నారు. సౌత్ డైరెక్షన్లో 5 meters. ఓకేనా. ఓకేనా హీ టేక్స్ టు ద లెఫ్ట్ అన్నారు. ఓకేనా డౌన్వర్డ్స్లో ఉన్నప్పుడు లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది. సో లెఫ్ట్ అన్నారు కాబట్టి రైట్ సైడ్ తీసుకుందాము. ఓకేనా ఫర్దర్ వాక్స్ డిస్టెన్స్ ఆఫ్ 3 meters. ఓకేనా ఫైనలీ హీ టర్న్స్ టు హిస్ రైట్. ఈ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ రైట్ అంటున్నారు. ఎంత అండి 5 meters. ఇన్ విచ్ డైరెక్షన్ హర్భజన్ ఈస్ ఫేసింగ్ నౌ. ఓకేనా ఫైనల్గా వచ్చిన వాల్యూ 5. ఇదే డైరెక్షన్ అండి అందరికీ తెలిసిందే. ఓకేనా సౌత్ డైరెక్షన్ కదా. అవర్ ఆన్సర్ ఈజ్ సౌత్. ఓకేనా ఏ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నారు అని అడిగినప్పుడు సో ఏదైతే మనకి ఫైనల్ వాల్యూ ఏ డైరెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తామో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సూరజ్ స్టార్ట్స్ ఓకేనా వాకింగ్ 9 meters టువర్డ్స్ ది ఈస్ట్ అన్నారు. ఓకేనా
టువర్డ్స్ ది ఈస్ట్, ఓకేనా 9 meters టువర్డ్స్ ది ఈస్ట్. దెన్ టర్న్స్ లెఫ్ట్ అన్నారు, ఓకేనా టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 5 meters. హీ టర్న్స్ రైట్ అన్నారు, మళ్ళీ ఏమన్నారు రైట్ అన్నారు. రైట్ అంటే అగైన్ మళ్ళీ ఈస్ట్ సైడ్ రావడం జరుగుతుంది +8. ఓకేనా హీ దెన్ అగైన్ టర్న్స్ రైట్ అండ్ వాక్ 5. టర్న్స్ రైట్ అంటే డౌన్వర్డ్స్ 5. అగైన్ హీ టర్న్స్ రైట్, ఓకేనా రైట్ అయితే ఏమవుతుంది, ఓకేనా లెఫ్ట్ సైడ్ మనం తీసుకుంటాము. ఏమన్నారండి అగైన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్ 3 అన్నారు. ఓకేనా విచ్ డైరెక్షన్ ఈస్ ఫేసింగ్ నౌ, ఓకేనా ఏ డైరెక్షన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారంటే లాస్ట్గా ఉన్నటువంటిది ఏ దిశ అండి, ఓకేనా మనకి 3 అనేటటువంటిది ఓకేనా వెస్ట్ సైడ్ ఉండడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా ఏ డైరెక్షన్లో ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు అని అడిగినట్లయితే మనము ఫైనల్గా ఏ డైరెక్షన్ అది మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఓకేనా సునీత్ వాక్డ్ 10 meters టువర్డ్స్ ది నార్త్ అన్నారండి. ఓకేనా టువర్డ్స్ ది నార్త్ 10 meters టువర్డ్స్ ది నార్త్. దెన్ హీ టర్న్డ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 11 meters. ఓకేనా నార్త్కి సంబంధించిన వరకు లెఫ్ట్ రైట్ అని చెప్పడం జరిగింది కదా. ఓకేనా దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ అంటే 11 meters. ఓకేనా నెక్స్ట్ ఏమన్నారండి, ఓకేనా 11 meters. ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే దెన్ ఫ్రమ్ దేర్ హీ టర్న్డ్ రైట్. ఓకేనా ఇక్కడ నుంచి రైట్ అంటే మళ్ళీ అప్వర్డ్స్ అండి. ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. టర్న్డ్ రైట్ అండ్ వాక్ 13. అండ్ దెన్ హీ టర్న్డ్ రైట్ అగైన్ 25. ఇక్కడ నుంచి రైట్ అంటే 25. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ సునీత్ ఫేసింగ్ నౌ, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు లాస్ట్గా ఏ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్. సో ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా సో ఫస్ట్ ఏంటి సునీత్ వాక్డ్ 10 kilometers టువర్డ్స్ నార్త్ అన్నారు, 10 తీసుకున్నాము. దెన్ టర్న్డ్ లెఫ్ట్ అన్నారు, సో లెఫ్ట్ మీన్స్ లెఫ్ట్ 11. దాని తర్వాత ఏమన్నారండి ఈ డైరెక్షన్కి సంబంధించిన వరకు రైట్ అయితే మళ్ళీ అప్వర్డ్ అవడం జరుగుతుంది. సో అప్వర్డ్ తర్వాత ఏమన్నారు రైట్ డైరెక్షన్ 25. సో లాస్ట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదే మన డైరెక్షన్ అవుతుంది. అదే కదా వాళ్ళు అడిగారు అకార్డింగ్ టు ద స్టార్టింగ్ పాయింట్ అని అడిగితే అప్పుడు మనం వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. అకార్డింగ్ టు ద స్టార్టింగ్ పాయింట్ అని అడిగినట్లయితే వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. ఆపోజిట్ సైడ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము, సేమ్ సైడ్ ఉంటే యాడ్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారు చివరిగా ఏ దశ అతను ఫాలో అవుతున్నాడు అని అడుగుతారు. సో అలాంటప్పుడు చివరిగా వచ్చినటువంటి వాల్యూ ఏ దిశ దగ్గర ఉంటే అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే.